జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పటి వరకు మీరు గురువుని గురించి తెలుసుకున్నారు. గురువు, సద్గురువు, అంతరంగమే గురువు, జీవితమే గురువు అనేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను గురించి మీరు తెలుసుకున్నారు. అయితే ఒక విషయాన్ని గురించి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. అది విశ్వంలో ఒక భాగమే. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రత్యేక తరహా జీవన విధానాన్ని కొనసాగించడం వల్ల అది జనవాహిని నుండి పూర్తిగా దూరమైంది. వాళ్ళని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా భావిస్తూ అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. అది ప్రత్యేక తరహా జీవన విధానంగా చిత్రీకరించబడింది. ప్రత్యేక తరహా జీవన విధానం కాబట్టి తప్పనిసరిగా దానికి శిక్షణ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అందుకు గురువులు వచ్చారు. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, అంత ఆధ్యాత్మికమే కదా. ఆధ్యాత్మికం కానిది, ఆధ్యాత్మికం లేనిది, ఆధ్యాత్మికతకు భిన్నమైనది, వేరైనది, ప్రత్యేకమైనది మరొకటి లేదు కదా. అంత ఆధ్యాత్మికమైనప్పుడు అంత గురుమయమే కదా. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నీతో కలిసి ఉండేటటువంటి ప్రతి వ్యక్తి నీ గురువు అవుతాడు కదా. ఇక ప్రత్యేకంగా గురువు కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఏమిటి? అయితే ప్రాథమికంగా గురువు యొక్క మార్గదర్శకత తప్పనిసరిగా అవసరమే కానీ పొరపాటును కూడా గురువుతో శాశ్వత భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. భౌతిక సంబంధం కన్నా భావ సంబంధం విన్నా గురువును అనుకరించడం కాదు, అనుసరించాలి. గురువు ముఖ్యం కాదు, గురువు యొక్క తత్వం చాలా ముఖ్యం. ఆ విధంగా మీరు జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ప్రత్యేకంగా గురువులు ఎక్కడా లేరు. అంతా గురుమయమే. అందరూ గురువులే. కొందరు ప్రత్యక్షంగా గురువులు అవుతారు, మరికొందరు పరోక్షంగా గురువులు అవుతారు. కాబట్టి గురువుని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకుంటే, ఆ గురువును అంతరంగంలోనే గుర్తించగలిగితే గురువు కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు. అయితే ఒక విషయాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మానవ జీవిత పరమార్థం ఏమిటి? మానవ జీవిత పరమార్థం జీవిత సంకల్పాన్ని నెరవేర్చుకోవటమే కదా. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి, ప్రకృతికి కానుకగా అందించడమే కదా. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించడమే కదా. మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సఫలీకృతం అయ్యేటట్లయితే ఏమవుతుంది? జీవిత పరమార్థం నెరవేరుతుంది, జీవిత సంకల్పం నెరవేరుతుంది, ప్రపంచంతో ఉన్నటువంటి బంధం తెగిపోతుంది, పరమాత్మతో ఐక్యం చెందాలనేటటువంటి భావన కలుగుతుంది. అది అసలు సిసలైనటువంటి జీవిత కార్యక్రమం. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జీవితాన్ని 4 భాగాలు చేసుకోవాలి. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థు జీవితం, 3 వానప్రస్థం, 4 సన్యాసి దశ. ఈ 4 దశలు పూర్తయ్యాయి అనుకోండి, జీవిత కార్యక్రమం, జీవిత ప్రణాళిక పూర్తయినట్లే కదా. ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో
భూమి మీదకి వచ్చామో ఆ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నెరవేర్చుకున్నాం అనుకోండి, ఇంకేమవుతుంది? సంపూర్ణ స్వేచ్ఛ లభించినట్లే కదా. సంపూర్ణ స్వేచ్ఛను పొందటానికి, ముక్తి లేక మోక్షాన్ని పొందటానికి కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు, గురువు యొక్క అవసరం కూడా లేదు. అయితే ఈ మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సఫలీకృతం కావటంలో ఎవరు కావాలి? జీవిత భాగస్వామి కావాలి. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఆ మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చాలి. అది ఒక్కరి వల్ల సాధ్యం కాదు, ఒక్కరికి సంబంధించింది కూడా కాదు. సృష్టి మొత్తం కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. 2 విడివిడిగా ఉంటే అసంపూర్ణం, పాక్షికం. ఆ 2 కలిసి ఉంటే పరిపూర్ణం మరియు సమగ్రం, సంపూర్ణం. కాబట్టి జీవిత సంకల్పాన్ని నెరవేర్చడంలో ఇద్దరు కలిసి సంయుక్తంగా కృషి చేయాలి. వాళ్ళిద్దరే భార్య భర్తలు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. తల్లిదండ్రులు ఇద్దరు మనకు జన్మనిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా మనకు జన్మనిచ్చారో అదే విధంగా బిడ్డలకు జన్మనివ్వాలంటే తప్పనిసరిగా జీవిత భాగస్వామి కావాలి కదా. జీవిత భాగస్వామి ఉంటేనే ఆ సంకల్పం నెరవేరుతుంది కదా. సరే, మరొక విషయం చెప్తున్నాను. తల్లి ప్రత్యక్షంగా జన్మనిస్తుంది, తండ్రి పరోక్షంగా సహకరిస్తాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి మనకు జన్మనిచ్చారు. మరి మనం జన్మనివ్వాలంటే, మనం బిడ్డలకు జన్మనివ్వాలంటే ఏం కావాలి? భార్యకు భర్త కావాలి, భర్తకు భార్య కావాలి, తప్పనిసరిగా జీవిత భాగస్వామి ఉండాలి. ఇద్దరు కూడా వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగితే, మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరేటట్లయితే, బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం 3 దాటేటట్లయితే చివరికి జీవిత ప్రయాణం పూర్తవుతుంది కదా. ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోవచ్చు కదా. మరొక విషయం, తల్లిదండ్రులతోటి మనకి భౌతిక సంబంధం మాత్రమే ఉంటుంది, కానీ భార్యాభర్తల మధ్య ఏముంటుంది? భార్యాభర్తల మధ్య సూక్ష్మ శరీరాల సంబంధం ఉంటుంది, సూక్ష్మ ప్రపంచాల సంబంధం ఉంటుంది. ఇద్దరూ సంతానోత్పత్తి కోసం కలిసిమెలిసి దశాబ్దాల తరబడి జీవించాలి కదా. ఎందుకంటే సంతానోత్పత్తికి శరీరాన్ని సమాయత్తం చేయాలి. ఆ తర్వాత గృహస్థ జీవితంలో సంతానాన్ని కనాలి. వానప్రస్థంలో వాళ్ళని పెంచి పెద్ద చేయాలి. ఆ తర్వాత సన్యాసి దశ. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూమండలం మొత్తంలో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు భార్యాభర్తలే. ఎందువలన? గృహస్థ జీవితంతో వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది, వానప్రస్థంతో అంతమవుతుంది. వానప్రస్థం ముగిసిన తర్వాత కూడా భౌతికంగా కలిసి ఉంటారు, మానసికంగా వేరువేరుగా ఉంటారు. ఇక మరొక విషయం చెప్తున్నాను. సంతానోత్పత్తికి తప్పనిసరిగా బీజాలు కావాలి కదా. పురుషుడి నుండి అర్ధబీజం వస్తుంది, స్త్రీ నుండి అర్ధబీజం వస్తుంది. 2 అర్ధబీజాలు కలిసిపోతాయి, పరిపూర్ణమైనటువంటి సంయుక్త బీజం అనేటటువంటి కారణ శరీరం ఏర్పడుతుంది. మరి ఆ బీజాలు విడుదల కావాలంటే ఇద్దరు కూడా శారీరకంగా కలవాలి కదా. శారీరకంగా కలవటం అంటే ఏమిటి? స్థూల శరీరాలు కలిసిపోతాయి. మానసికంగా కలవటం అంటే ఏమిటి? సూక్ష్మ శరీరాలు కలిసిపోతాయి.
ఆలోచన విధానం సక్రమైనటువంటి పందాలో ఉండాలంటే బుద్ధులు కలవాలి. ఆ తర్వాత ఇద్దరు హృదయాలు కలవాలి, ఇద్దరి ఆత్మలు కలవాలి. అందుకోసం ఋషులు ఏం చేశారంటే పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థను మానవ జాతికి కానుకగా అందించారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రస్తుతం ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉండటానికి మూల కారణం వివాహ వ్యవస్థ కలుషితం కావటమే. ఇతర దేశాల్లో కాంట్రాక్ట్ వివాహాలు ఉన్నాయి. భారతదేశంలో పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మ్యారేజ్ బ్యూరోలు అవన్నీ వచ్చాయి అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, భారతదేశంలో కొనసాగేటటువంటి బలవంతపు వివాహ వ్యవస్థ ఫెయిల్ అయింది. పాశ్చాత్య దేశాల్లో కొనసాగేటటువంటి కాంట్రాక్ట్ వివాహ వ్యవస్థ ఫెయిల్ అయింది. వివాహ వ్యవస్థ ఫెయిల్ అయిందంటే తప్పనిసరిగా అంతరంగంలో అసంతృప్తి ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, ఒకసారి శ్రద్ధగా వినండి. అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తి లక్షణాలతో ఉన్నటువంటి బిడ్డలు జన్మించారనుకోండి, వాళ్ళ శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉందనుకోండి, జీవిత సంకల్పం నెరవేరినట్లే కదా. జీవిత సంకల్పం నెరవేరితే జీవితం సంతృప్తిగా, ప్రశాంతంగా కొనసాగుతుంది కదా. కాబట్టి అసంతృప్తి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది? మాతృత్వం అనేటటువంటి జీవిత సంకల్పం నెరవేర్చుకోలేని వాళ్ళకి అసంతృప్తి వస్తుంది, అశాంతి వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ వివాహ వ్యవస్థలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి, సమూలంగా వైఫల్యం చెందాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, స్త్రీ పురుషులు ఎలా ఉండాలి అనేది మనకి ఋషులు అందించారు. వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణత్వంతో ఉండాలి. మరొకసారి వినండి. ఇద్దరు శరీరాలు కలుస్తున్నాయి, మనసులు కలుస్తున్నాయి, బుద్ధులు కలుస్తున్నాయి, హృదయాలు కలుస్తున్నాయి, ఆత్మలు కలుస్తున్నాయి. బీజాన్ని విడుదల చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? పూర్తిగా ఒకళ్ళతో మరొకళ్ళు ఐక్యం చెందుతారు. ఒకళ్ళతో మరొకళ్ళు పూర్తిగా ఐక్యం చెందుతారు. దాన్ని ఏమంటారంటే క్షేత్రము క్షేత్రజ్ఞుల కలయిక అంటారు. క్షేత్రము క్షేత్రజ్ఞుల కలయిక అంటారు. ప్రకృతి పురుషుల కలయిక అంటారు. సృష్టి సృష్టికర్తల కలయిక అంటారు. విశ్వరహస్యం మొత్తం వివాహ వ్యవస్థలోనే ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళ శరీరాలు కలుస్తున్నాయి, మనసులు కలుస్తున్నాయి, బుద్ధులు కలుస్తున్నాయి, హృదయాలు కలుస్తున్నాయి, ఆత్మలు కూడా కలుస్తున్నాయి కదా. ఇంత థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్ భూమండలంలో ఎవరికైనా మరొకరితో ఉంటుందా? ఉండదు, ఉండదు, ఉండదు. అంటే స్త్రీ యొక్క సూక్ష్మ శరీరం పురుషుడి లోపలికి వెళుతుంది, పురుషుడి యొక్క సూక్ష్మ శరీరం స్త్రీ లోపలికి వస్తుంది. సూక్ష్మ శరీరాల అంతరంగంలో ప్రతిష్ఠితమై ఉంటాయి. ఆలోచించుకోండి. సూక్ష్మ శరీరాలు కలిసి ఉన్నాయి అనుకోండి, అంతరంగంలో మరొక రూపం తిష్ట వేసుకుని ఉందనుకోండి, ఆ రూపం తప్పనిసరిగా భార్యాభర్తలకు అవసరం కదా. భర్త సూక్ష్మ శరీరం భార్యలో ప్రతిష్ఠితమై ఉంటుంది, భార్య సూక్ష్మ శరీరం భర్తలో ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ శరీరాల లోపల ఉంటేనే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటేనే ప్రేమ పంటగా బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి జీవితానికైనా గురువు ఎవరు?
జీవిత భాగస్వామే కదా. జీవిత భాగస్వామి ద్వారానే జీవిత సంకల్పం నెరవేరుతున్నప్పుడు ఆ జీవిత భాగస్వామిని అంతరంగంలో ప్రతిష్ఠించుకుంటే మరొక వ్యక్తిని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు కదా. దాన్ని ఏమంటారు? శీలము అంటారు, ధర్మము అంటారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ పవిత్రంగా సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో పుట్టే బిడ్డలు ఎలా ఉంటారు ఆలోచించండి. విడుదల చేసే బీజాలు ఎలా ఉంటాయి, పుట్టేటటువంటి బిడ్డలు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అంచనా వేయండి. ఒక వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరం మరొక వ్యక్తి అంతరంగంలో ప్రతిష్ఠితమై ఉన్నప్పుడు ఆ వ్యక్తితో తప్ప మరొక వ్యక్తితోటి ప్రేమ ఉండదు, ప్రేమకు అవకాశమే లేదు. ప్రేమ పంటగా బిడ్డలను కన్నారనుకోండి, అదే సాధన కదా, అదే ఆధ్యాత్మికత కదా, అదే జీవిత సంకల్పం కదా. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంది ఆలోచించండి. ఇప్పుడు ఇక అసలు విషయానికి వద్దాం. స్త్రీ సూక్ష్మ శరీరం పురుషుడి యొక్క అంతరంగంలో ప్రతిష్ఠితమై ఉంది అనుకోండి. స్త్రీ యొక్క ఆలోచన విధానం కానీ, మనస్తత్వం కానీ, కర్మలు కానీ, సంస్కారాలు కానీ పురుషుడికి వస్తాయి. పురుషుడి యొక్క సూక్ష్మ శరీరం స్త్రీ యొక్క అంతరంగంలో ప్రతిష్ఠితమై ఉందనుకోండి, పురుషుడి యొక్క లక్షణాలు స్త్రీకి వస్తాయి. కాబట్టి ఏం జరుగుతుంది? భూమండలం మొత్తంలో జీవిత భాగస్వాములు సూక్ష్మ శరీరాలను పంచుకుంటారు. అంటే ఒక్కొక్కళ్ళలో 2 శరీరాలు ఉంటాయి, 2 సూక్ష్మ శరీరాలు ఉంటాయి, 2 సూక్ష్మ ప్రపంచాలు ఉంటాయి. భార్యలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి అనుకోండి, ఆ ప్రభావంతో భర్త ఉత్తమ మార్గంలో పయనించే అవకాశం ఉంటుంది. భర్తలో ఉత్తమ సంస్కారాలుంటే ఆ ప్రభావంతో భార్య ఉత్తమంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక జీవితానికి గురువు ఎవరు? జీవిత భాగస్వామే గురువు అవుతాడు. ప్రపంచంలో జీవిత భాగస్వామి తర్వాతనే ఎవరైనా. దాన్ని ఏమంటారంటే వివాహ వ్యవస్థ అంటారు. అంటే ఇద్దరు కలిశారు కాబట్టి అది వ్యవస్థ అయింది. ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి. ఇద్దరు కూడా వేద మంత్రాల ఘోషలో, మంగళ వాయిద్యాల హోరులో, పెద్దల సమక్షంలో, దేవతల యొక్క ఆశీర్వాదంతో కలిసిపోతారు. ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ, మోక్షంలో కానీ మనిద్దరం కలిసి ఉండాలి, కలిసి ఉందాము అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు వాగ్దానం చేసుకునేటటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమే వివాహ వ్యవస్థ. నేను మరొకసారి చెప్తున్నాను, వేద విజ్ఞానం మొత్తం కూడా ఒకే ఒక పదం మీద కొనసాగింది. అదేమిటంటే మాతృదేవో భవ. మాతృత్వం అనేటటువంటి ఒకే ఒక అంశం మీద కొనసాగింది. అదే మానవ జీవిత సంకల్పం. బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. గృహస్థ జీవితంలో ధర్మబద్ధంగా సంసార జీవితాన్ని కొనసాగించాలి. వానప్రస్థంలో కుటుంబాన్ని ధర్మబద్ధంగా నడపాలి. సన్యాసి దశలో నేను వచ్చినటువంటి కార్యక్రమం పూర్తయింది అనేటటువంటి భావంతో విశ్వంలో ఐక్యం చెందడం కోసం సమాయత్తమై ఉండాలి. ధర్మం, స్వధర్మం, పరధర్మం, పరమధర్మం,
ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి, ఒక వ్యక్తి జీవితానికి గురువు ఎవరు? జీవిత భాగస్వామి. కాబట్టి ఇంత థిక్కెస్ట్ ఇంటిమసీ వేరే ఎవరితోనూ ఉండదు కదా. అందుకే భర్త దూరం అయితే భార్య విలవెల్లాడిపోతుంది, భార్య దూరం అయితే భర్త తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతాడు. ఇద్దరి జీవితాలు పెనవేసుకుపోతాయి. ఒకళ్ళ కోసమే మరొకరు అన్నట్లుగా ఉంటారు. ఒకరి అంతరంగంలో మరొకరు తిష్ట వేసుకుంటారు. ఒకరు మరొకరి గురించి దశాబ్దాల తరబడి ఆలోచిస్తూ ఉంటారు. భార్య భర్తను గురించి ఆలోచించినంత ఎక్కువగా మరొకరి గురించి ఆలోచించదు. భర్త భార్యను గురించి ఆలోచించినంతగా మరొకరి గురించి ఆలోచించడు. ఎవరిని గురించి ఆలోచించినా అది తాత్కాలిక సంబంధమే, కానీ భార్య భర్తల బంధం మాత్రం దశాబ్దాల తరబడి కొనసాగుతుంది. ఇప్పుడు చెప్పండి, దశాబ్దాల తరబడి ఏ వ్యక్తిని గురించి అయితే మీరు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారో ఆ వ్యక్తి మీకు గురువు అవుతాడు కదా. అతడే అంతరంగంలో ప్రతిష్ఠించబడతాడు కదా. మరొక కీలకమైనటువంటి అంశాన్ని గురించి అందరూ తెలుసుకోవాలి. స్త్రీ దేహం నుంచి విడుదలయ్యేటటువంటి అండంలో పురుషుడి యొక్క సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. స్త్రీ సూక్ష్మ శరీరంతో పాటు పురుషుడి యొక్క సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. పురుషుడు విడుదల చేసేటటువంటి శుక్రకణంలో పురుషుడి యొక్క సూక్ష్మ శరీరంతో పాటు స్త్రీ యొక్క సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. అందువల్ల వాళ్ళు అందించేటటువంటి ఆ జీవిత అనుభవాలు కానీ, సంస్కారాలు కానీ, సంచిత కర్మలు కానీ ఇవన్నీ కూడా ఒక్కరికి సంబంధించినవి కాదు, ఇద్దరికి సంబంధించినవి. ఆ విధంగా ఇద్దరి యొక్క కలయికతోటి బీజాలు విడుదలవుతాయి. ఆ బీజాల కలయికతోటి పరిపూర్ణమైనటువంటి విత్తనం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణమైనటువంటి విత్తనం ద్వారానే బిడ్డ జన్మించడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, వేదిక మీద కూర్చున్నటువంటి వ్యక్తి గురువు అవుతాడా? ఎలా అవుతాడు? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి గురువు అవుతాడా? ఎలా అవుతాడు? జీవిత ప్రయాణంలో చేదోడు వాదుడుగా ఉంటూ ఒకరితో మరొకరు అనుబంధాన్ని ఏర్పరచుకొని మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సఫలీకృత కావటం కోసం వాళ్ళు జీవితాంతం శ్రమిస్తూ ఉంటారు కదా. అటువంటి వ్యక్తులే గురువులు కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, భార్యకు భర్తే గురువు, భర్తకు భార్యే గురువు. గురువులు బాహ్య ప్రపంచంలో ఎక్కడో లేరు, కుటుంబంలోనే ఉన్నారు. వివాహ వ్యవస్థ అంటే రెండు సూక్ష్మ శరీరాలు కలిసిపోయేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం. అదే లైంగికత్వం. శరీరాలు, మనస్సులు, బుద్ధులు, హృదయాలు, ఆత్మలు కలిసిపోతాయి కదా. ఇక గురువు ఎక్కడున్నాడు చెప్పండి? పురుషుడి యొక్క కర్మలకి స్త్రీ యొక్క కర్మలు తోడవుతాయి, స్త్రీ యొక్క కర్మలకి పురుషుడి యొక్క కర్మలు కూడా తోడవుతాయి. ఇక సాధన ఏం లేదు, ప్రత్యేకంగా సాధన లేదు, సాధన పెద్ద మాయ. అది ఇంకా బయలాజికల్గా చెప్పాలంటే పురుషుడి దేహంలో ఉత్పన్నమయ్యేటటువంటి హార్మోన్స్ అన్ని కూడా పురుష లక్షణాలతో కూడి ఉంటాయి. స్త్రీ దేహం నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలు స్త్రీ తత్వంతో కూడి ఉంటాయి. రెండు కలిస్తేనే పరిపూర్ణమవుతాయి. కాబట్టి ఇంటిగ్రేషన్ అన్నా, సంయుక్తం అన్నా, సమగ్రం అన్నా స్త్రీ పురుషుల కలయికే. అందుకే ప్రకృతి పురుషుడు అన్నాను.
క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నాను, సృష్టికర్త అన్నాను. పురుషుడు తప్పుకుంటాడు, స్త్రీ భారం వహిస్తుంది. కాబట్టి గురువుని గురించి స్పష్టంగా తెలుసుకొని జీవితాన్ని సక్రమైనటువంటి పందాలు మలుచుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.